నమస్కారం, నేను మీ జీవిత. సీఎం సహాయ నిధి పథకం ద్వారా పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. కల్వకుర్తి క్యాంప్ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 60 మంది లబ్ధిదారులకు 19,50,000 రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ కుమార్, అశోక్ రెడ్డి, హరిదాస్ తదితరులు పాల్గొన్నారు. కల్వకుర్తి మోడల్ కాలేజ్ హాస్టల్లో మెను ప్రకారం భోజనం పెట్టడం లేదని విద్యార్థులు గురువారం రాత్రి ధర్నా చేశారు. తమకు న్యాయం చేయాలని, హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వార్డెన్ మద్యం తాగి దూషిస్తున్నాడని తెలియజేశారు. మెను ప్రకారం భోజనం వండటం లేదని వాపోయారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని తెలియజేశారు. రాబోయే రోజుల్లో బీసీ వాదాన్ని సంఘటితం చేస్తామని బీసీ సంఘాల నాయకులు పేర్కొన్నారు. కల్వకుర్తి పట్టణంలో బీసీ చైతన్య సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ చైతన్య సభ నేతలు మాట్లాడుతూ రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజేందర్, వెంకటేశ్వర్లు, సదానందం, దుర్గాప్రసాద్, నరసింహ, రాజు తదితరులు పాల్గొన్నారు. కల్వకుర్తి ప్రాంతానికి ఆర్ కృష్ణ గారు వచ్చేసిన, జాతర సినిమాలు కూడా వచ్చేసిన, తర్వాత జ్ఞానేశ్వర నిజాలు వచ్చేసిన, మగం వచ్చేసిన, బీసీ వాయిస్ తోటి ఎవరు వచ్చారంటే వాళ్ళకి ఐక్యతను కల్వకుర్తి. థాంక్స్ ఫర్ వాచింగ్.